హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి. ఎన్ని పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు ఉన్నాయి, అందులో ఎస్ఐ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, కానిస్టేబుల్ పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే డీటెయిల్స్ అయితే ఈరోజు పత్రికలో రావడం జరిగింది. ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని, అలాగే రైల్వే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోండి. స్టూడెంట్ ఫ్రెండ్స్గా ఈరోజు ఈనాడు దినపత్రికలో ఈ న్యూస్ అయితే వచ్చింది. 615 మందికో కానిస్టేబుల్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగిందండి. తెలంగాణలో మొత్తం 24,247 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ఒక నివేదిక అయితే తెలపడం జరిగిందనమాట. అంటే ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా టోటల్గా 24,000కు పైగానే ప్రస్తుతం ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులని త్వరలోనే భర్తీ చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చేసిందనో వీలైనంత త్వరలోనే రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామనేసి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. వాటిలో ఈ పోలీస్ ఉద్యోగాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక రానున్న రోజుల్లో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే కన్నా 24,000కు పైగానే ఖాళీలు ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దేశంలోనే అత్యధిక శిక్షణ సంస్థలు ఇక్కడే ఉన్నాయి. మన రాష్ట్రంలోనే అత్యధిక సీసీ కెమెరాలు బీపీఆర్డీ తాజా నివేదికతో బహిర్గతం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ అయితే ఉంది. తెలంగాణలో 615 మంది పౌరులకు పోలీస్ ఉన్నట్లు పోలీస్ పరిశోధన అభివృద్ధి సంస్థ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బీపీఆర్డీ తాజా గణాంకాలు వెల్లడించాయి. వాస్తవానికి 442 మందికి ఒకరు, అంటే 1,00,000 మంది పౌరులకు 226 మంది ఉండాలి. కానీ 163 మంది ఉన్నట్లు తేలింది. 2023 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్ శాఖ స్థితిగతులపై బీపీఆర్డీ తాజా నివేదిక వెలువరించింది. రాష్ట్ర పోలీస్ శాఖలో అన్ని విభాగాల్లో కలిపి 24,247 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. తెలంగాణకు 139 ఐపీఎస్ పోస్టులు మంజూరు కాగా 122 మంది ఉన్నట్లు వెల్లడైంది అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇంకా ఎస్ఐ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, కానిస్టేబుల్ ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయనే వివరాలను చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయనే సమాచారం ఉంది. ఇక్కడ రిక్రూట్మెంట్తో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు అత్యధికంగా కానిస్టేబుల్ పోస్టులు, ఎస్ఐ పోస్టులు కాబట్టి వాటి గురించి అయితే నేను ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ చూడవచ్చు మీరు 3,832 మంది ఎస్ఐ పోస్టులకు గాను 2,997 మంది, అలాగే 2,654 మంది ఏఎస్ఐ పోస్టులకు గాను 2,481 మంది, 7,616 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు గాను 6,199 మంది, అలాగే 32,747 మంది కానిస్టేబుల్ పోస్టులకు గాను 22,161 మంది ఉన్నారు అనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు ముఖ్యంగా చూసుకుంటే ఎస్ఐ పోస్టులు ఏమో 3,832 పోస్టులకు గాను, ఎస్ఐ పోస్టులకు గాను 2,997 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్టు సమాచారం ఉంది. మిగతా పోస్టులన్నీ ఖాళీలు ఉంటాయన్నమాట. ఆ ఖాళీ పోస్టులని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాల్సిందైతే ఉంటుంది. ఇంకా కానిస్టేబుల్ పోస్టులు కూడా ఇక్కడ 32,747 మందికి గాను 22,161 మంది, అంటే దాదాపు 10,000 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు కూడా అక్కడ ఖాళీలు ఉన్నట్లు దీన్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి నివేదికను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రానున్న రోజుల్లో ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.